హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. సరే, అయితే మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే నాకు పెద్ద టైం ఉండట్లేదు. అయితే మన సెన్సస్ కిట్ కోసం మొత్తం టోటల్ పెద్ద వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే సెన్సస్ కిట్లో మన ఏ ఐటమ్స్ మనం ప్రొవైడ్ చేశారు ఏంటనేది మనం చూపిస్తూ ఒక షార్ట్ వీడియో చేయడం జరిగింది. ఆల్రెడీ మన పోస్ట్ చేశారు మన ఛానల్లో. అందరూ చూసే ఉంటారు ఆల్మోస్ట్. చూసారని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనకి ఇచ్చే ఐటమ్స్ అనేది ఏ విధంగా ఉపయోగిస్తాం గ్రౌండ్ లెవెల్లో ఏంటి అనేది ఇది ఒక ఐటమ్ని చూపిస్తూ మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సరే, మన వీడియోలోకి వెళ్ళే ముందు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ముందు మీకు ఒక విషయం అయితే నేను చెప్పదలుచుకున్నానండి. ఎందుకంటే మనమైతే ప్రతి డోర్ టు డోరు ఒక ఎన్యుమరేటర్, ఒక సూపర్వైజర్ అనేది మనకి వస్తారండి ఇంటికి. వచ్చేటప్పుడు ఏంటంటే వాళ్ళు అడిగేదానికి మనం కరెక్ట్గా సమాధానం ఇచ్చినట్టయితే జనాభా గణన అనేది కరెక్ట్గా జరుగుతుందండి. ఎందుకంటే మీ అందరి సహకారం కూడా వచ్చే ఎంప్లాయీస్కి సహకారం ఉంటేనే మన అందరిది, మన భవిష్యత్తే కాదు మన పిల్లల భవిష్యత్తు కూడా దీని మీద చాలా ఆధారపడి ఉంటుందండి. అది మీరు అందరూ గమనించాలి. సెంట్రల్ గవర్నమెంట్ అనేది మనకి 10 సంవత్సరాలకు ఒకసారి ఈ సెన్సస్ వర్క్ అనేది మనకి జనాభా గణన అనేది లెక్కింపు చేయడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ మీ ఇంటికి వచ్చే ఎన్యుమరేటరు, సూపర్వైజర్ని ఎలా గుర్తుపెట్టాలి? ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా వరకు మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి దానికి ఆ సర్వేకి వచ్చాం, ఈ సర్వేకి వచ్చామని చెప్పేసి చాలా వరకు వాళ్ళ డీటెయిల్స్ చేయడం అన్నీ చేస్తున్నారు, మోసాలు జరుగుతున్నాయి. అవి ఏమీ జరగకుండా ఉండడం కోసమని మనము మీకంటూ ఒక ఐడెంటిఫై చెప్తా అండి. మీకు ఇంటికి వచ్చే ఎన్యుమరేటర్ అవని, సూపర్వైజర్ అవని, వాళ్ళ ఎంప్లాయా, బయట పర్సనా అనేది మీకు తెలుసుకోవాలి అనుకుంటే వాళ్ళ దగ్గర ఐడి కార్డు ఉంటుందండి. ఐడి కార్డు అనేది మీకు చూపించడం జరగాలి. ఐడి కార్డు అనేది మీకు చూపిస్తే కాదండి. ఐడి కార్డులో ఏంటంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఉంటుందండి. ఆ క్యూఆర్ కోడ్ అనేది మీకు స్కాన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా ఎంప్లాయీ తాలూకు డీటెయిల్స్ అన్నీ అందులో వచ్చేస్తాయండి. దాన్ని బట్టి మీరు ఏంటంటే ఎంప్లాయీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయండి. దాన్ని బట్టి మీరు ఆ ఎంప్లాయీ బయట పర్సన్ అనేది మీరు గమనించుకొని చాలా జాగ్రత్తగా వాళ్ళు అడిగే ప్రతి ప్రశ్నకి కూడా మీకు సమాధానం చెప్పాల్సి ఉంటుందండి. 34 క్వశ్చన్స్ ఉంటాయి. 34 క్వశ్చన్స్కి కూడా మీకు కరెక్ట్గా ఆన్సర్ ఇచ్చినట్టయితే మన జనాభా గణన అనేది కరెక్ట్గా కంప్లీట్ అవుతుందండి. అది అందరూ గమనించాలి. నెక్స్ట్ మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇది అందరి బాధ్యత అండి. సెన్సస్ ఈ జనాభా గణన అనేది ప్రతి ఒక్కరూ కూడా సహకరించాలి ఎంప్లాయీస్కి. అలాగే నెక్స్ట్ మనకి ఇచ్చే ఐటమ్స్ అన్నీ కూడా ఇది మనకి ఏంటంటే ఇది సెన్సస్ బ్యాగ్ అండి. ఈ బ్యాగ్లో మనకి ఏం ఇచ్చారు ఏంటి అనేది మొత్తం అంతా కూడా మీకు చూపిస్తాను అండి. అది దేనికి ఉపయోగపడుతుంది ఏంటి అనేది కూడా మీకు చెప్తాను. ఈ సెన్సస్ బ్యాగ్లో మనకి ఏంటంటే ప్లాంక్ ఇచ్చారండి. ఈ ప్లాంక్ ఏంటంటే మనం మ్యాప్ డ్రా చేయడానికి కానీ దేనికైనా ఏ విషయానికి మనం ఏదైనా పెట్టుకొని రాయడానికైనా సరే ప్లాంక్ ఉపయోగిస్తాము. ఇది ఆర్డర్ కాపీ అండి. ఇది మనం ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఈ వర్క్ అప్పచెప్పినందుకు మనకి ఒక ఆర్డర్ కాపీ, ప్రొసీడింగ్ కాపీ అనేది మనకి ప్రొవైడ్ చేశారండి, ఇచ్చారు. అలాగే నెక్స్ట్ ఇది మ్యాప్ అండి. మ్యాప్ని ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకి ఇచ్చే బౌండరీకి మనకి ఎన్ని హౌసెస్ వస్తున్నాయి, అక్కడ అందులో టెంపుల్స్ ఏమైనా ఉన్నాయా, గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఏ స్కూల్స్ ఉన్నాయా, అవన్నీ కూడా ఈ మ్యాప్లో మనం గుర్తించాల్సి ఉంటుందండి. ఈ మ్యాప్లో మనకు ఫస్ట్ మనం ఈ మ్యాప్ గీసుకొని దాన్ని బట్టి ఫైనల్గా మనం వెళ్ళేటప్పుడు మాత్రం సూపర్వైజర్కి ఫైనల్గా మంచి డ్రా చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఓకే, ఇకపోతే నెక్స్ట్ మనం ఈ డ్రా చేయడానికి వాటికి మనకంటూ మనకి ఇంట్లో ఒక 2 పెన్సిల్స్ అండ్ 2 పెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఆల్రెడీ అది డ్రా చేసేసాను నేను మొన్ననే, అయిపోయింది. ఇవ్వండి పెన్స్, పెన్సిల్స్ అండ్ మార్కర్ అండి. మనం ప్రతి ఇంటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఆ ఇంటి గోడ పైన బయట మనం నెంబరింగ్ ఇవ్వాల్సి ఉంటుందండి. ఇది ఎన్నో నెంబర్ బిల్డింగ్, ఈ బిల్డింగ్లో ఎంతమంది ఉంటారు, ఇన్ని హౌసెస్ ఉంటాయి అనేది చెప్పేసి మనం వేయడానికి, గోడ పైన వేయడానికి నెంబరింగ్ రాసుకోవడానికి ఈ మార్కర్ని ఉపయోగిస్తామండి. అలాగే నెక్స్ట్ వన్ ఇది ఐడి కార్డ్ అండి. మీకు ఐడి కార్డు గురించి ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఈ ఐడి కార్డులో ఉండే క్యూఆర్ కోడ్ దేనికి ఉపయోగపడుతుంది ఏంటి అనేది కూడా మీకు చెప్పడం జరిగింది ఈ వీడియోలో. సో దాన్ని బట్టి మీరు ఇవన్నీ కూడా గమనించుకొని వచ్చిన వాళ్ళకి ఏంటంటే మీరు చక్కగా సహకరించండి. వచ్చే వాళ్ళు ఎంప్లాయీసే కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదండి. నెక్స్ట్ ఏంటంటే ఇది క్యాప్ అండి. ఈ క్యాప్ అనేది సెన్సస్ వర్క్ చేసేటప్పుడు ఏంటంటే
ఇప్పుడు సమ్మర్లో మనకి వర్క్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కంపల్సరీగా క్యాప్ అనేది మనకు ఉండాలండి. ఈ క్యాప్తో పాటే మన బ్యాగ్లో కూడా ఒక వాటర్ బాటిల్ అండ్ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఖచ్చితంగా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సమ్మర్ కాబట్టి మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి. సో కాబట్టి అందరూ కూడా సహకరించండి. మన భవిష్యత్తే కాదు, పిల్లల భవిష్యత్తు కూడా చాలా ఉపయోగపడుతుంది మనకి ఈ జనాభా లెక్క గణన అనేది. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్.